అనగానే వెడ్నెస్డే రోజు మాకు పిలుపునిచ్చారు, రండమ్మా అని మాట్లాడారు. ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం, ఎండోమెంట్ కమిషనర్ గారు, మన హనుమంతరావు గారు ఫోన్ ఇన్ కాల్లో చేసి అందరినీ వీడియో కాల్ గ్రూప్ చేసి అందరినీ సమీక్షించి మీకు ఏం కావాలి చెప్పండి, మీరు రండి అని చెప్పి బొగ్గులకుంటలో ఎండోమెంట్ ఆఫీస్కి పిలిపించి దాదాపు ఒక 200 మంది శివశక్తులు వచ్చారు. మామూలుగా 20-30 మంది అనుకున్నారు, బట్ 200 మంది వచ్చారు. అందరి సమస్యలు చెప్పాము. కానీ ఎంత చెప్పినా ఏదో ఒక లోపం ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఆ లోపం అనిపించట్లేదు. ఎందుకంటే ఘనంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. మేమందరం సక్సెస్ అయ్యామని కోరుకుంటున్నాను. యూనిటీ అని, కానీ అవతల వైపు కూడా ఒక వర్గం ఉంది, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కావాలనే ఇష్యూని క్రియేట్ చేస్తూ ఉంది. అదో హైప్ క్రియేట్ చేసుకోవడానికి రాష్ట్రంగా ఉన్నటువంటి జోగినీలంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, గతంలో అందరికీ ఇలాంటి ప్రత్యేకమైన క్యూ లైన్ ఉండేది కాదు. అందరూ కూడా చాలామంది చాలా సందర్భాల్లో మీడియా ముందరికి అక్కడ కొన్ని చెదురుమదురు సంఘటనలలో మీడియాలో వైరల్ అయిన వీడియోస్ మీకు కూడా తెలుసు. ఏమేమి ఇబ్బందులు జరిగాయి, ఒకరి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసి చెప్పంగానే సరిపోదు. నేను ఏ రోజు కూడా నేను లోపలికి వెళ్ళంగానే నన్ను లాంఛనంగా పిలిపించారు, హ్యాపీ అని ఏ రోజు చెప్పలేదు. నాకెంత గ్రీన్ కార్పెట్ వేసినా అందరి గురించి పోరాడాను. ఈరోజు అందరి గురించి ఒక స్పెషల్ లైన్ ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు, ఇది జరిగింది. సో వర్గాలు ఎన్నైనా ఉండొచ్చు, మా విభేదాలు ఎన్నైనా ఉండొచ్చు. ఓవరాల్గా నేను కోరుకునేది ఏంటంటే కొంతమంది వర్గాల వల్ల నేను ఎంతోమంది వేలాది మందికి హెల్ప్ చేసిన దాన్ని అవుతాను. కాబట్టి అలాంటి నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మా అందరి శివశక్తుల తరఫున అందరికీ ఒకసారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాం. జై రేవంత్ రెడ్డి గారు. బికాజ్ ఎందుకు అంటున్నానంటే ఒక రాజు ఒక చిత్తశుద్ధితోని ఒక రాజ్యాన్ని పాలించే రాజు ఎవరైతే ఉంటారో ఆయన గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బందులు కావద్దు అని చెప్పి నాకు అందిన సమాచారం, మీరు ఏం చేస్తారో తెలియదు కానీ జోగినీలు శివశక్తులు బాధపడొద్దు అని చెప్పారు అని తెలిసింది నాకు. దానికి నేను ప్రత్యేక కృతజ్ఞత. మీరు బైకాట్ చేస్తా అని ఒక ప్రెస్ మీట్ పెట్టడంతో ఇది ముందుకు జరిగిందని అనుకోండి. కానీ గతంలో చాలాసార్లు ఇలాంటి నిర్ణయంతో ముందుకెళ్ళారు. అప్పటి ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేదు, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసింది? అదే ఎక్కడో చిన్న లోపం ఉండేదేమో. ఎందుకంటే చేయాలనుకునే ఆలోచన ఉండాలి, కానీ అమలు చేయాల్సింది ఆచరించాల్సింది ప్రభుత్వమే. కాబట్టి చెప్పేవారు బాగానే కొంచెం వరకు చేసేవారు, కానీ ఇంత పెద్ద సమస్య అంటే ఈ డెడికేషన్ తెలుస్తుంది ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే ఏదో చేస్తున్నాము ఏదో చేసేసాము అనుకోకుండా దాని మీద మీరే ఆలోచించండి. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఏంటి, శివశక్తుల గురించి మాట్లాడడం ఏంటి, ఒక డీసీపీ గారు ఏంటి, ఆవిడే దీని గురించి కమిటీస్. ఇంకొకటి చెప్పనా, బ్యారికేడింగ్ ఎట్లా ఉందో, ట్రాఫిక్ సిగ్నల్ రూట్ మ్యాప్ ఎలా ఉందో అది కూడా టీవీలో రిప్రజెంట్ చేసి ఇలా ఉంటుంది ఇలా ఉండాలి, ఇట్లా మాత్రం ఏ ప్రభుత్వం చేయలేదు. అందుకనే చెప్తున్నాను, చేయడం వేరు, మాట్లాడి మీకు ఏం కావాలో అని అనడం వేరు, ఆచరించడం వేరు. ఈ ప్రభుత్వం ఆచరించింది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎప్పుడు మేము చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టెంపుల్ విశిష్టత ఏంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బోనం ఎత్తుతా ఉన్నారు? 200 సంవత్సరాల పైగా ఈ అమ్మవారి విశిష్టత ఉంది. ఈ గడ్డకి అంటే లష్కర్ గడ్డ కంటే ఇప్పుడు జిల్లాలు బస్తీలు ఇవన్నీ అయినాయి, కానీ బస్తీలలో చిన్న బస్తీలుగా ఉన్నప్పుడు ఆదిగా ఉండే ఒక ఏరియా ఉండేది ఈ లష్కర్ దగ్గరనే. మనకు రైల్వే స్టేషన్ కానీ అది కానీ చాలా పురాతనమైన ఒక బెల్ట్ ఉండేది. ఎందుకంటే ఇక్కడ సీతాఫల్ మండి దగ్గర కానీ అక్కడ కానీ ఒక మార్కెటింగ్ వ్యవస్థ ఇక్కడ నుంచే ఉండేదన్నమాట, లష్కర్ నుంచి. సో లష్కర్ ఆ మిలిటరీ ఏరియా కానీ అది కానీ దీనికి అంతటికీ ఒక మూలంగా ఉండేది. ఆ మూల దేవతగా ఈ గడ్డ మీద అమ్మవారిని తెచ్చి ప్రతిష్ఠించడం వల్ల ఈ గడ్డ నుంచే రాజ్యాంగంలో మంచి ఎవరెవరు ముఖ్యమంత్రులు ఉన్నారో ఎవరెవరు మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ గతంలో వచ్చి బోనాలు సమర్పించడం, ఆమె ఆశీర్వాదాలు ముందుగా తీసుకోవడం. ఎందుకంటే ఆషాఢం ఋతుసంధి సమయం తర్వాత మొదటిగా ఏకాదశి వచ్చే సమయంలో ఈ ఆషాఢ మాసం ఈ తొలి ఏకాదశి తర్వాత మనకి పండుగలు అయ్యే బోనాల పండుగ, ఈ ఋతుసంధి సీజనల్ ఫ్లూస్ జరిగే సమయంలో ఈ ఆషాఢ మాసం ఉంటుంది. కాబట్టి అమ్మవార్లకి శాఖలు సమర్పించడం ఆనవాయితీగా ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి తరతరాలుగా వస్తుంది. నేను గత 32 ఏళ్లుగా ఈ అమ్మవారికి తొలి బోనం మారుబోనం చేసేదాన్ని. తొలి బోనం సమర్పించడం కూడా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే ఈ దేవాలయానికి అత్తిలి ఫ్యామిలీ నుంచి తొలి బోనం నేను సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ వారం అంటే జాతర
ఒక వారం ముందు తొలి బోనం చేశాక ఈ వారం మా సొంత బోనము, వచ్చే వారం సిటీ అంతా బోనాలు ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత వీక్ మారుబోనం ఉండేదన్నమాట. సో ఇలా ఆనవాయితీ ఈరోజు బోనాలు, రేపు రంగము అండ్ ఏనుగు అంబారి మీద అమ్మవారిని ఎక్కడైనా మనకిక్కడ ప్రసిద్ధి విశిష్టత ఏంటంటే శక్తి రూపంలో అంటే కాళీ దశావతార రూపంలో ఇక్కడ ఉంది. ఇంకొకటి మీ అందరికీ తెలిసింది, ఉజ్జయిన్లో